ఆపరేషన్ సింధూర్ పేరుతో మన దేశ సైన్య శౌర్య పరాక్రమాలను ఘనంగా చాటేందుకు నేడు విజయవాడలో భారత శౌర్య తిరంగ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొంటారు. తిరంగా ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెంచ్ సర్కిల్ వరకు సాగుతుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన దేశ సైన్య శౌర్య పరాక్రమాలను ఘనంగా చాటేందుకు నేడు విజయవాడలో భారత శౌర్య తిరంగ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొనబోతున్నారు. తిరంగ ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు కొనసాగనుంది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ఏపీ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, భారత శౌర్య తిరంగ యాత్ర ఈరోజు ఏపీలో ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి సాంబశివరావు, దీనికి సంబంధించి పూర్తి సమాచారం? లక్ష్మి, మనం చూసుకున్నట్లయితే దేశ సైన్యానికి సంబంధించి ఇప్పటివరకు కూడా జరిగినటువంటి ఏదైతే భారత మరియు పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి భారత సైన్యం అంతా కూడా ఎక్సలెంట్ గా పనిచేస్తున్న తరుణంలో వారికి మరింత బలం చేకూర్చే విధంగా ఏదైతే వాళ్ళందరికీ కూడా మరింత ఆరోగ్యాన్ని అందించే విధంగా కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళడానికి, బలంగా ఉండడానికి కూడా ఈ యొక్క ర్యాలీలో ముందుకు సాగాలి. వారికి ర్యాలీ మనోధైర్యాన్ని నింపాలనే విధంగా ఈ రోజున పూర్తిగా ర్యాలీని అయితే నిర్వహించబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ తిరంగ ర్యాలీ ఉందో, ఈ తిరంగ ర్యాలీను వల్ల ఏదైతే ఇప్పటివరకు కూడా పనిచేస్తున్నటువంటి మర్యాదైనా కాకుండా ఇక్కడ మనం కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో సామాన్యులు కూడా అవసరమైనప్పుడు తగు రీతిలో స్పందించి అక్కడ ముందుకు వెళ్లే విధంగా కూడా ఇది తోడ్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తంగా ఈరోజు సాయంత్రం ఏదైతే ఉందో ఈ యొక్క ర్యాలీని అయితే నిర్వహించబోతున్నాం. ఈ యొక్క ర్యాలీలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఇతరులు, మంత్రులు వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనబోతా ఉన్నారు. ఈ యొక్క ర్యాలీ మొత్తం కూడా అటు పోలీస్ పర్యవేక్షణ, అదేవిధంగా చాలా అంటే కట్టుదిట్టమైనటువంటి బందోబస్తులో జరగబోతా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇది జరిగేటటువంటి సమయంలో ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు నిర్వహించేటటువంటి తిరంగ ర్యాలీలో దేశ సార్వభౌమానికి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఆదర్శంగా నిలవాలని ఒక సంకేతాన్ని ఇవ్వడమే కాకుండా వారికి ఎవరైతే ఉన్నారో ఆర్మీకి మరియు త్రివిధ దళాలకి కూడా ఆ సంఘీభావంతో పాటు ధనోధైర్యాన్ని కూడా నింపే విధంగా ఉండబోతా ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.